వాడికి నచ్చితే ప్రాణాలు ఇస్తాడు. మా తమ్ముడి గురించి నాకు తెలీదా? రేయ్, ఇదే మాట మీదుండు. తప్పకుండా సార్, అలాగే చేద్దాం. సరే, ఉంటాను. అమ్మ దుర్గా, వీడెక్కడా? రెడీ అయ్యాడా? స్నానం చేస్తున్నారు మావయ్య గారు. ఏమన్నా ఏమంతా హడావుడి పడుతుండావో? ముంబై నుంచి కొత్తగా మన బిజినెస్లో పార్ట్నర్షిప్ కలవడానికి వస్తున్నారమ్మా. అక్కడ మన బ్రాంచ్ ఓపెన్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన అగ్రిమెంట్స్ అవి రాసుకోవాలి. వాళ్ళు వస్తున్నారు. ఓ అట్టాగా, మన షాపు ముంబైలో కూడా పెడుతుండారా? మరి ఏమన్నా నాకొక్క మాట కూడా చెప్పలేదు నువ్వు? నీకు తెలియకుండా జరుగుతుందమ్మా. ఎలాగో వచ్చిన తర్వాత చెప్దాంలే అనుకున్నాను. పోన్లే అన్నా, పిల్లలతో పాటు వ్యాపారం కూడా పెరుగుతా ఉండాది. నమస్కారం. హాయ్ సార్. రండి రండి. హాయ్. రండి. ప్లీజ్ కూర్చోండి. అగ్రిమెంట్ పేపర్స్ అన్ని రెడీ చేయించారా? చేయించాం సార్. ఇదిగోండి, తీసుకోండి సార్, సైన్ చేయండి. కాఫీ తీసుకోండి. ఏంటత్తా అవి? ఇవి పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ పేపర్స్ అనుకుంటా. వాళ్లతో పాటు టైఅప్ అవుతున్నారు. ఇదిగోండి సార్, యాజ్ పర్ అగ్రిమెంట్ ప్రకారం మీకు ఇస్తానన్న డబ్బు. అవి తీసుకోరా. రేయ్, నువ్వు కాదు, ఆగు. ఏమ్మా, వాడు రెడీ అవ్వలేదా? వచ్చేస్తున్నారు మావయ్య. ఓ, మీ పెద్ద అబ్బాయి కోసం చూస్తున్నారా? అంటే ఇతను చిన్న అబ్బాయి కదా? ఎప్పుడు తాగి తిరుగుతుంటాడని, గొడవలు పడుతుంటాడని, ఈ మధ్య జైలుకు కూడా వెళ్ళొచ్చాడని కొంతమంది చెప్పారు. అతను ఇతనేనా? ఏం బాబు, మీ నాన్నగారికి ఎంతో పేరుంది. ఆ పేరెందుకు పాడు చేస్తావు? మీ అన్నయ్యలాగా ఉండొచ్చు కదా. ఎవడు వాడి గురించి చెప్పినది? వాడేమో 24 గంటలు తాగుతున్న మాదిరి. షాపు చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు. దాని గురించి ఎవరు గొప్పగా చెప్పలేదమ్మా. అతని అలవాట్ల గురించి, అతను చేసే పనుల గురించి చెప్పారు. పైగా జైలుకు కూడా వెళ్ళొచ్చాడంటే ఊరికనే వెళ్ళాడు కదా. నీ గురించి అంతా విన్నాక కూడా నీకు డబ్బులు ఎలా ఇస్తాం గానీ, డబ్బు ఎవరికి ఇవ్వమంటారు సార్? మా కోడలికి ఇవ్వండి. ఈ అమ్మాయి ఎవరు? వాడి భార్య. ఎంత కాదనుకున్నా అతని భార్య కదా ఆవిడ.
ఆవిడకి ఇవ్వడం కూడా సేఫ్ కాదని మా ఉద్దేశం. మీ పెద్ద అబ్బాయి వైఫ్ని పిలవండి సార్. మా దుర్గా వచ్చి డబ్బులు తీసుకో. తీసుకోండి. ఏంద్ర వాగుతా అంటారు. రేయ్ ఏం చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? బాబా ఒరే చిరు ఏంద్ర? ఆగరా? అయ్యో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రేయ్, ఊరుకుంటారా ఆగరా. అనుకుంటారా? రేయ్, రేయ్, చిరు వద్దురా. పోండి. చిరు చిరు ఆగరా. రే చిరు ఈ రోజు నుంచి నువ్వు ఎవరి మీద కోప్పడకూడదు. ఈ తాడు నీ చేతికున్నంత వరకు కోపం అనేది నీ మొహంలో కనిపించకూడదు. అమ్మవారు మీ సావు అడ్డుపట్టాద్రా, లేకపోతే నా చేతిలో చచ్చేవాళ్ళు. వస్తాం సార్. వస్తాం సార్. అమ్మా దుర్గా, ఆ డబ్బు జాగ్రత్తగా తీసుకెళ్ళి లాకర్లో పెట్టు. అదేంటన్నా వాళ్ళ ఇంటికొచ్చి అంత మాట్లాడుతుండారో నువ్వేమీ మాట్లాడకుండా ఊరికే నించునుండావు. వాడి పేరు ప్రఖ్యాతలు ఆంధ్రప్రదేశ్ దాటి వెళ్ళిపోయాయమ్మా. ఏం చేయమంటావు? వాడిని అన్నందుకు బాధపడడం కాదు, వాణ్ణి కన్నందుకు బాధపడాల్సి వస్తుంది. ఛీ ఏం బాబా, ఏం అట్టా వచ్చేసుండో? అందరూ నీకిచ్చే గౌరవం చూసి తట్టుకోలేక బయట వాళ్ళు కూడా నీ గొప్పతనాన్ని గురించి పొగుడుతుంటే వినలేక వాడెవడో వాగినాడని నువ్వెందుకు బాధపడతా ఉండవు? నా కోపానికి ఇదిగో ఈ అమ్మవారి దారం కట్టుండవు కాబట్టి ఆగాను. లేదంటే వాళ్ళని ముంబై ఫ్లైట్ ఎక్కేదాకా తన్ని తరివేవాడిని.